Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post-market analysis of Nifty and Bank Nifty 11th February. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో ఈరోజు మనం చూసుకుంటే చాలా మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ ఒకటి వచ్చింది. ఏంటి లైక్ సెల్ సైడ్ ఎంట్రీ అనమాట. సో ఎంట్రీ ఏంటి ఎలా వచ్చింది టోటల్గా లైక్ ఫార్మాలిటీస్ మొత్తం లైక్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మాట్లాడుకుందాం అనమాట. సో ఎంట్రీలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఎంట్రీ ఎలా వచ్చిందో చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు ఏమైంది ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అనమాట. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ లైక్ ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే లైక్ ఈ లైక్ నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీ ఎక్స్ట్రీమ్ సప్లైని టెస్ట్ చేసింది అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ సప్లైని టెస్ట్ చేసి డౌన్ సైడ్కి ర్యాలీ అయింది కదా. సో ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. లైక్ ఈ రేంజ్ ఉంచండి, ఈ రేంజ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో ఈ రేంజ్కి ఇలా ఫిబొనాచి తీసుకుంటే మనకి ఈ రోజు ఏంటంటే 0.618 ఈ రోజు మనకు టెస్ట్ చేయండి. అంటే ఓకే రైట్, వాట్ ఎవర్ 0.618 అంటే ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వెళ్దాం. అసలు ఏం జరిగింది ఏంటో ఒకసారి మళ్ళీ క్లియర్గా చూద్దాం. సో మార్కెట్ అనేది లైక్ కన్సాలిడేషన్ జోన్లో ఉంటుంది అన్నమాట. గత లైక్ చాలా 3 to 4 డేస్ నుంచి కన్సాలిడేషన్ జోన్లో ఉన్నది. లైక్ కన్సాలిడేషన్ జోన్లో ఉన్నది, అలాగే స్మాల్ ఎంట్రీస్ ఇస్తుంది తప్ప పెద్ద లైక్ లార్జ్ ట్రెండ్ అయితే రావట్లేదు అన్నమాట మార్కెట్. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది? ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే ఎక్కడ ఓపెన్ అయింది? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా 26,000 ఏరియా అన్నమాట. ఓకే, 26,000 అనేది సైకలాజికల్గా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఆప్షన్స్లోని లైక్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసినప్పుడు ఈ సైకలాజికల్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా కీ రోల్ ప్లే చేస్తుంటాయి అన్నమాట. సో వాటిని ఇగ్నోర్ చేయకూడదు. మనం వాటిని కూడా వన్ ఆఫ్ ది ట్రేడింగ్ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్స్ కింద యూజ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో రైట్, అయితే 26,000 ఏరియా దగ్గర లైక్ ఓపెన్ అయ్యి ఇప్పుడు ఎందుకు చూడండి, ప్రీవియస్ డే హై యొక్క లిక్విడిటీ ఉంటుంది కదా, ప్రీవియస్ డే హై పైన ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి క్యాండిల్ అనేది డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, సో క్యాండిల్ అనేది డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా. సో రైట్, సో తర్వాత మనం లైక్ ఎలా దీన్ని అనలైజ్ చేస్తాం ఏంటి అని చూస్తే, ఈ పైన ఉన్నదా ఈ టాప్ సైడ్ ఉన్న లిక్విడిటీని స్వీప్ ఆఫ్ చేస్తుంది అనమాట. 26,000 ఏరియా అంటే ఇక్కడ హెవీగా కాల్స్ ఉన్న ఏరియా అన్నమాట. కాల్స్ ఉన్న ఏరియా దగ్గర నుంచి ఇంపార్టెంట్ సైకలాజికల్ నంబర్ దగ్గర నుంచి మంచిగా ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ స్వీప్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి ఈ టాప్ సైడ్ ఈ హై ఉంది కదా, ఈ హై స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. సో రైట్, ఇప్పుడు మనకు చూసుకుంటే లైక్ ఇక్కడ మనం ఎలా ట్రేడ్ చేస్తాం ఇంటెన్ చూద్దాం. ఇక్కడ లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది కదా, ఒకసారి 5 మినిట్స్ తీసుకెళ్తాం. 5 మినిట్స్ తీసుకెళ్ళిన తర్వాత లైక్ ఇక్కడ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది కదా మార్కెట్. ఈ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంత ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మార్కెట్ అనేది లీవ్ చేస్తుంది. అంటే లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని ఉందన్నమాట. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ లైక్ సో ఈ క్యాండిల్కి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మార్కెట్ అనేది లీవ్ చేసి వదిలేస్తుంది అనమాట మార్కెట్. ఓకే, సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండదు. ఫెయిర్ వాల్యూ గ్యాప్ మీరు లైక్ చూసుకుంటే క్యాండిల్ టు క్యాండిల్ లైక్ ఏంటంటే క్యాండిల్ ఓపెన్స్ నుంచి అదే లైక్ బాడీ టు బాడీ పెట్టుకోవచ్చు, లేదంటే విక్ టు విక్ పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే విక్ టు విక్ పెడతాను అనమాట, నాకు అది అలవాటు. విక్ ఎవరి ఇష్టం వాళ్ళది, లైక్ బాడీ టు బాడీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే విక్ టు విక్ అయినా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే రైట్, సో అప్పుడు ఏమైంది లైక్ మనకి ఇక్కడ చూసుకుంటే, సో ఇప్పుడు ఏమైంది లైక్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. ఓకే, రిట్రేస్ అయిన తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా వచ్చింది. అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ కింద చూసుకుంటే మీకు ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. మరి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్తో ఎందుకు డౌన్ సైడ్ మార్కెట్ వెళ్ళలేదు, ఇక్కడ ఎందుకు క్లిక్ అవ్వలేదు, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎందుకు క్లిక్ అవుతుంది, మీకు అదే తెలియాలి. లైక్ కనిపిస్తున్న ప్రతి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎంట్రీ కాదనమాట. చాలా దగ్గర నేను చూస్తున్నాను, నేను చాలా ఛానల్స్లో, నేను తెలుగు ఛానల్స్లోనే కానీ చాలా మంది లైవ్స్లో అట్లా చూస్తున్నాను అనమాట. సరదాగా చూస్తున్నప్పుడు ఆర్డర్ బ్లాక్స్ కానీ లైక్ ఐసీటీ కాన్సెప్ట్స్ అని చెప్పి ఏం చెప్తున్నారంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్న దగ్గర ఎంట్రీ చెప్పేస్తాను అనమాట. పొద్దున్నే నేను అదే చమత్కారం చూసాను. పొద్దున్న ఇక్కడ అతనేమో ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చెప్పేసి ఇక్కడ లైక్ ఎంట్రీ చెప్పాడు అనమాట. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇవ్వగానే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాడు. ఓకే, లైక్ అది ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ తోని ఎంట్రీస్ ఆర్డర్ బ్లాక్ ప్లాన్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ లో ఎంట్రీ అయిపోయి ప్రతి ఒక్కరు మనీ సంపాదించాలి కదా. బట్ అలా కాదు, మార్కెట్ అనేది మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ కావాలి, వెయిట్ చేయాలి, కంగారు ఉండకూడదు. లైక్ వెయిట్ చేయాలి, మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ తో ఎంట్రీ వస్తేనే ప్లాన్ చేయాలన్నమాట. ఓకే, సో లేదు నాకు ఇలాంటి తెలియదు, ఐసీటీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, దట్ ఇన్ ఇండియన్ మార్కెట్ లో మీరు కూడా అనుకుంటే, సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్కి మీరు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం.
చాలా తక్కువ ప్రైస్లోనే దట్టు ఇండియన్ మార్కెట్స్ మీకు ఈ కంటెంట్ దొరుకుతుంది అనమాట. సో మీరు అయితే మిస్ చేసుకోకండి. మీకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్న చోటల్లో ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి బయట ఎక్కడ పడితే అక్కడ టీచ్ చేస్తుంటారు. అది చాలా 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 రాంగ్ టీచింగ్. ఓకే. సో రాంగ్ టీచింగ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అది కాదు మార్కెట్ అనేది. ఫేర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్స్ అనేది అది కాదు. ఒక్క సింగిల్ కన్ఫర్మేషన్తో ఎంట్రీ అనేది కాదు. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నది. ఇంకా మీరు మార్కెట్ ఇంకా చాలా డీప్గా రీడ్ చేస్తేనే మీకు మార్కెట్ అనేది వస్తుంది. ఓకే. సో ఓకే, లైక్ ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్ పింక్ చేయొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ కంటెంట్ అయితే నేర్పించబడడం జరుగుతుంది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది మాట రైట్. సో అయితే ఎందుకు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎందుకు కాదు అంటే, ఇది ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేస్తుంది. గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేస్తూ వస్తున్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాంటిది కదా. సో మరి ఇక్కడ ఎందుకు లైక్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వర్కౌట్ అవుతుందంటే ఇది ఒకటి ఉన్నది. ఓకే. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటివి మనకు వర్కౌట్ అవ్వదు. మార్నింగ్ వాళ్ళు అలాగే దెబ్బయ్యారు అనమాట. అంటే లైక్ నేను వాళ్ళు అవన్నీ తప్పు పట్టట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే అదే లైక్ ఏంటంటే లైక్ ఇమ్మెచ్యూరిటీతో ట్రేడ్స్ తీసేసుకుంటున్నాం అనమాట. అంటే లైక్ ఇమ్మెచ్యూర్ టు ట్రేడ్స్ తీసుకోవడం, ఇమ్మెచ్యూర్ టు సబ్జెక్ట్ కూడా అలాగే చెప్తున్నమాట ఆర్డర్ బ్లాక్. లైక్ సో లైక్ ఇలా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటే ఆర్డర్ బ్లాక్ అంటారు. ఇలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మార్కెట్లో 100 కొద్ది ఉంటాయి. ప్రతి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎంట్రీ కాదన్నమాట. ఓకే. ఇది ఇక్కడ ఏంటంటే ఈ టాప్ సైడ్ ఈ హై స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నది. ఈ లిక్విడిటీ క్యాండిల్లోని అయినా డైరెక్ట్గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదని మళ్ళీ ఇక్కడ మనం ట్రేడ్ చేయట్లేదు సుమి. ఓకే. మళ్ళీ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తీసాం కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఎలా రియాక్ట్ అయిందో మార్కెట్ అక్కడ చూస్తున్నాం అంతే తప్ప ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎందుకు వర్కౌట్ అయిందానికి రీజన్ అదే మాట. సో ఇక్కడ ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర వస్తుంది. ఈ మరి ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఇక్కడ మరి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయిపోయింది. సో అందుకే లైక్ లాట్స్ ఆఫ్ థింగ్ ఇంకా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే రైట్. సో తర్వాత ఇక్కడ ఎందుకు ఎలా క్లిక్ అయింది ఏంటో చూద్దాం. అసలు క్లిక్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటి లైక్ ఏంటంటే ఈ టాప్ సైడ్ ప్రీవియస్ డే హై స్వీప్ చేసి అట్ ద సేమ్ టైం 26,000 ఏరియా దగ్గర నుంచి స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చిన ఏరియా కదా. సో ఇక్కడ కొంత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ వెళ్తే ఇప్పుడు మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం. ఓకే. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ పుల్ బ్యాక్ ఇదిగోండి. ఓకే. ఇది ఆర్డర్ బ్లాక్ అనుకొని లైక్ మార్నింగ్ వాళ్ళు పెట్టేశారు అనమాట. బట్ ఓకే, వాట్ ఆర్ మేబీ లైక్ మిస్టేక్స్, వాళ్ళు కూడా మిస్టేక్స్ నుంచి నేర్చుకోవచ్చు, మా సబ్జెక్ట్ని నేర్చుకుంటారులేండి. ఓకే రైట్. సో లైక్ అప్ సైడ్కి ఇలాగా మార్కెట్ ఇలా ట్రావెల్ అవుతుంది కదా, అప్ సైడ్కి ఇలా మార్కెట్ ట్రావెల్ అవుతున్న తర్వాత పుల్ బ్యాక్. ఓకే. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా దగ్గర నుంచి అండ్ దట్ టు ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా అనమాట. బికాస్ ఇదే లిక్విడిటీ స్వీప్ చేసి వచ్చిన క్యాండిల్ కదా, లైక్ ప్రీవియస్ డే హై లిక్విడిటీ స్వీప్ చేసి డౌన్ సైడ్ వచ్చిన క్యాండిల్ కదా. సో అందుకే ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. ఇది ఇలా చూడాలి, అంతేగాని ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందని డైరెక్ట్గా వెళ్ళిపోవట్లేదు నేను. ఓకే. సో ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా దగ్గర నుంచి మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. అయితే ఇంకో మిస్టేక్ కూడా చేస్తారు. ఏంటా ఇంకో మిస్టేక్ అంటే చూపిస్తాను చూడండి. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఫోన్ ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూసారు, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూసి లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తే వెళ్ళండి గుడ్, అది వేరే విషయం. లేదా కొంతమంది ఏంటంటే లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇది ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేస్తాం. అక్కడ కూడా అది ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఒకసారి ఇవన్నీ మీకు క్లియర్ చేస్తాను. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అర్థమైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లైక్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ కింద క్రియేట్ చేస్తాను. ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్ కింద తీసుకోకూడదు, ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మార్కెట్ వచ్చింది, అవునా. ఓకే. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మార్కెట్ వచ్చింది, రైట్. ఓకే. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మరి మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కదా, డౌన్ సైడ్ ఉండి ఇండ్యూస్మెంట్ తీసుకుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ తీసుకున్నప్పుడు ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కదా ఇది ఇంటర్నల్గా. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏంటి ప్లాన్ చేస్తారు. ఆ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. మరి అది ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడండి, దీన్ని టెస్ట్ చేసి వస్తుంది. ఇది మరి అయితే ఒకటి రియాక్షన్ వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే మనం పర్టికులర్ టార్గెట్ వరకు ఉండాలి అంటే అది కాదు. అదేంటంటే చాలా మంది ఏంటంటే బయట నేను ఆన్లైన్ లైక్ లైవ్ సెషన్స్ కూడా చూస్తున్నాను కదా, కొన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట సరదాగా ఎలా చెప్తున్నాను. ఆ లైవ్ సెషన్స్లోని ఇదిగోండి ఇలా 10 పాయింట్లు 20 పాయింట్లు వస్తే ఇదే టార్గెట్లు అయిపోయి అనేది. ఇంకా లైక్ ఏంటంటే మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చి 10 పాయింట్లు 20 పాయింట్లు మార్కెట్ కాదు. మార్కెట్ ఏంటంటే పర్టికులర్ టార్గెట్ వరకు మనకు
కన్ఫామ్గా ఉండేటట్టు ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కెట్ వచ్చినట్టు. అదేవిధంగా అది కాదు ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర మనకి లైక్ ఎంట్రీ దొరికింది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి రియాక్షన్. కొన్నిసార్లు ఏంటంటే ఇదే ఫెయిర్ వాల్యూ గ్యాప్ పెద్దది వస్తుంది, అక్కడేమో లైక్ చూసారా నా ఫెయిర్ వాల్యూ గ్యాప్ లైక్ మన ఆర్డర్ బ్లాక్ ఎలా వర్కౌట్ అయింది, సబ్జెక్ట్ ఎలా వర్కౌట్ అయింది అని చెప్తారు. ఓకే, ఇక్కడ ఇలా 10 పాయింట్స్ వచ్చింది, ఈ 10 పాయింట్స్ క్యాప్చర్ చేసేసుకోమంటారు. ఏం 10 పాయింట్స్ క్యాప్చర్ చేసేసుకోవాలి ఇక్కడ, లైక్ ఏంటంటే ఇక్కడ కన్సల్టేట్ అయిపోయింది. అక్కడ మార్కెట్లో మీకు 10 పాయింట్స్ వచ్చినా సరే మీ స్టాప్ లో సిట్ అయిపోతుంది మీకు. ఓకే, సో 10 పాయింట్స్ 20 పాయింట్స్ మార్కెట్లో లైక్ అంటే ఆప్షన్ ఎంట్రీ అయిన తర్వాత లైక్ ఆప్షన్స్ లో ఎంట్రీ అయిన తర్వాత 10 పాయింట్స్ పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం పెద్ద వింత కాదు. ఓకే, పర్టికులర్ టార్గెట్ వరకు మనం ఎగ్జిక్యూటివ్ అయ్యేది ఉండాలి. అలాగే సార్ అదే విధంగా పర్టికులర్ టార్గెట్ వరకు ఉండాలి అంటే ఆ ట్రేడ్ మీద మనకి ఎంత లైక్ గ్రిప్, అది ఎంత కన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఎంట్రీ కాదు, బికాస్ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఇది కొంచెం. ఓకే, సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేస్తుంది. ఆ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేసి అప్సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం, ప్లాన్ చేయాలి. ఓకే, సో అది మాట. అయితే ఇది ఏం చేసింది, ఇది మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ మీరు అవ్వలేదు అనుకుందాం, సరదాగా ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం. ఎంట్రీ అవ్వకపోయినా పర్లేదు. లైక్ ఇది చూసుకుంటే 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు చూపిస్తాను. 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది లైన్ గీసాను కదా. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్, 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్లో లోపలికి వచ్చేసింది. అంటే ఈ ఎక్స్ట్రీమ్ లిక్విడిటీ క్యాండిల్స్ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్డర్ బ్లాక్ ఏరియాలోని మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్. ఓకే, సో మార్కెట్ ని ఎలా డీల్ చేస్తున్నా చూసారా, హైయర్ టైం ఫ్రేమ్ లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎర్లీ మార్నింగ్ ప్రీవియస్ డే హై స్వీప్ చేసి డౌన్ సైడ్ కి వచ్చిన క్యాండిల్ ఏరియా. ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా దగ్గర నుంచి మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది 1 మినిట్ టైం ఫ్రేమ్ కాదు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ వస్తుంది. ఓకే, ఆ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన ఏరియా మనకి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే అవుతుంది కదా, మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది మనకి. అక్కడ మీరు లైక్ మీ ఎంట్రీ తీసుకుంటే లైక్ తీసుకోవచ్చు. లేదు నేను తీసుకోలేదు అనుకుంటే మల్టిపుల్గా ఇంకా ఎలా అనలైజ్ చేయాలి, మల్టిపుల్గా ఎలా అనలైజ్ చేయాలంటే ఇది 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఆర్ 3 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, 3 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఆర్. ఓకే, సో అక్కడ ఏంటి లైక్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ లోన క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చూసుకుంటే లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తుంది. ఇక్కడ చూపిస్తాను. అంటే మళ్ళీ ఇంటర్నల్, ఇవన్నీ ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్ రీచ్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ లోని ఇక్కడ ఈ లాస్ట్ లో ఉంది కదా, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. మీకు మార్కెట్లోని ఇంటర్నల్ స్ట్రక్చర్ రీడ్ చేసే కెపాసిటీ లేకపోతే మీరు ఇంట్రాడే పరంగా ఎంట్రీస్ ప్లాన్ చేయడం చాలా కష్టం. మీరు చేయలేరు. ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ వస్తేనే మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయగలరు, లేదా ఈ మార్కెట్ మీరు ఎలా వదిలేస్తారు. ఓకే, సో మీరు లైక్ అలాంటి ఇంటర్నల్ మార్కెట్ లేకుండా ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలిస్తే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ ఎంట్రీస్ ప్లాన్ చేయగలరు. హయ్యర్ టైం ఫ్రేమ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే మీకు ఎప్పటికో వస్తుంది. అది వచ్చింది కూడా రైట్ రాంగో తెలియదు అది. సో అది చాలా కష్టం అయిపోతుంది. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ రావాలి. మీకు ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎక్కడ నేర్పించరు. ఓకే, ఎక్కడ చెప్పరు కూడా అసలు. మీకు ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చాలా ఉన్నది. ఓకే, సో రైట్, మీకు ఎవరికైనా సరే నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా ఇందాక, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ చెప్పానా లైక్ ఈ 15 మినిట్స్ లైక్ 5 మినిట్స్ టైం లాస్ట్ హై స్వీప్ చేసి 1 క్యాండిల్ అప్సెట్ క్లోజ్ అయింది, సెకండ్ క్యాండిల్ డౌన్ సెట్ క్లోజ్ అయింది. 3 మినిట్స్ లో అయినా సరే 5 మినిట్స్ లో అయినా సరే ఫస్ట్ క్యాండిల్ అప్సెట్ క్లోజ్ అయింది. ఇది వన్ ఆఫ్ ది లిక్విడిటీ. ఆ లిక్విడిటీ కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన ఏరియా దగ్గర నుంచి మాట. అది కూడా 50% ఆఫ్ ది ఏరియా. ఓకే, సో ఆర్డర్ బ్లాక్, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ 3 మినిట్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, బికాస్ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా. అంటే ఏంటిది, మీన్ థ్రెష్ హోల్డ్ దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే స్వీప్ అయింది. ఆ మీన్ థ్రెష్ హోల్డ్ నుంచి మళ్ళీ స్వీప్ అయ్యి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అవునా, రైట్. సో మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అది చెప్పాలంటే అక్కడ చాలా విధాలుగా అనాలిసిస్ చేసి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, బట్ ఇంకా మీకు కొంత చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో రైట్. సో అక్కడ ఏమైంది, లైక్ ఇప్పుడు మళ్ళీ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు లైక్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇది ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. ఇక్కడ ఇది ఇలా స్టాప్ లాస్ ఇచ్చైనా సరే ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఎంట్రీ కాకపోయినా ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు.
ఓకే. మల్టిపుల్ ఎంట్రీస్. ఓకే. దట్ టు కన్ఫర్మేషన్ విత్ లాట్ ఆఫ్ కన్ఫర్మేషన్. ఏంటి ఆ లాట్ ఆఫ్ కన్ఫర్మేషన్? ఏంటంటే ప్రీవియస్ డే హై స్వీప్ చేసి క్యాండిల్ లాంగ్ క్లోజ్ అయ్యి డౌన్ సైడ్ లిక్విడిటీ ప్రీవియస్ డే హై పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ లాంగ్ క్లోజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 26,000 ఏరియా సైకలాజికల్ గా చాలా ఇంపాక్ట్ చేసే ఏరియా. సైకలాజికల్ గా కాల్స్ ఎక్కువ ఉండే ఏరియా. సో ఆ ఏరియా అంటే దీని అబోవ్ సస్టైన్ అవుతా అంటే ఇక్కడ హెవీగా మార్కెట్ బుల్లిష్ సైడ్ అయితే ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది అని కాదు. అప్పుడు ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోతారు. అక్కడ స్ట్రెంత్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వీప్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అయిందన్నమాట. సో ఇదే లిక్విడిటీ మనకి. ఆ లిక్విడిటీ ఏరియా దగ్గర ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా దగ్గర నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్ లేదంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే. అక్కడ ఎంట్రీ అవ్వకపోతే ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది కదా ఇక్కడ. ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాలోకి వెళ్ళి బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ బాల్ బ్లాక్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ మాట. ఓకే. స్వీప్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో తర్వాత మరి లైక్ ఇది కూడా ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇందాక వచ్చింది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ ఇలాగైనా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఎంట్రీ మీరు ఇందాక చూడండి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోతుంది. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా సరే ఇక్కడ 10 పాయింట్స్ 20 పాయింట్స్ రాగానే ఏంటంటే చాలా మంది ఇక్కడ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, క్రెడిట్ తీసేసుకుంటారు. ఇక్కడే అనుకోండి 10 పాయింట్స్ వచ్చింది కదా మీరు ఎగ్జిట్ అయిపోవాలంటారు. వాళ్ళకి టార్గెట్ మీద కన్ఫర్మేషన్ లేదు. టార్గెట్ మీద ఎందుకు కన్ఫర్మేషన్ లేదంటే బికాస్ లిక్విడిటీ మీద ఐడెంటిఫై లేకపోవడం, ఎంట్రీ మీద నమ్మకం లేకపోవడం. ఇక్కడ మనం ఒక స్టాప్ లాస్ రెడీ అయిపోయాం. ఇదే స్టాప్ లాస్ ఐదర్ ఇది స్టాప్ లాస్ ఓవరాల్ గా ఈ స్టాప్ లాస్. టార్గెట్ నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉన్నదో అక్కడ వరకు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే 1:5 అప్రాక్సిమేట్లీ వస్తుంది మనకు. చిన్న స్టాప్ లాస్ ఇక్కడ లిక్విడిటీ అన్ని మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంది కాబట్టి టార్గెట్ అలా ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే. టార్గెట్ ఇక్కడ వరకు అలా పెట్టుకోవచ్చు. ఓకే. సో అది మార్కెట్ ఈ విధంగా రీడ్ చేస్తేనే మనకి ఏంటంటే ఫర్దర్ గా ఏంటంటే మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నా లేదా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నా సరే కొద్దిగా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో నేర్చుకుందాం ట్రై చేయండి. షార్ట్ థియరీస్ నేర్చుకుందాం చూడకండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి, ఎంట్రీ అయిపోతాం, సింపుల్ గా ఎంట్రీ అయిపోతాం కాదు. మార్కెట్ ని రీడ్ చేయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో బ్యాక్ టెస్టింగ్ బాగా చేయండి ఇంకా. ఓకే. సో ఈ విధంగా మీకు ఎంట్రీస్ రాకపోయినా పర్లేదు, కంగారు పడకండి. ఏంటంటే అతను ఉదయం నేను లైవ్ చూస్తున్నాను అనమాట. లైవ్ చూస్తుంటే ఇక్కడ నుంచి స్వీప్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తుంటే కంగారు పడిపోతుంటే ఏంటంటే ఇక్కడ మిస్ అయిపోయాడంటే ఎంట్రీ, అని చెప్పేసి ఇక్కడ ఎక్కడైనా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశారని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేస్తుంది. ఇక్కడ అతను తీసుకుందే కాకుండా మళ్ళీ చాలా మందికి ఏంటంటే సజెస్ట్ చేశారు. మరి వాళ్ళందరూ పోయినట్టే కదా. సో అది కాదు మార్కెట్, అది ఇమ్మెచ్యూరిటీ. ఫెయిర్ వాల్యూ గ్యాప్ తో సింపుల్ గా తీసుకునే ఎంట్రీస్ అలాగనుకుంటే చాలా మంది సింపుల్ తీసేసుకుంటారు, చాలా మంది మనీ మేక్ చేస్తారు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది అలాగనుకుంటే. ఇది ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, పైకి వెళ్ళింది. బట్ టార్గెట్ ఏది? ఎక్కడ టార్గెట్? ఓకే. అంటే ఈ 10 పాయింట్స్ టార్గెట్ మీకు ఇదేనా టార్గెట్? ఓకే రైట్. మీరు అనుకుందాం ఇది కూడా మూవే కదా, ఇది కూడా స్కాల్పింగ్ ప్రకారం మూవే కదా అంటే మీరు అలాంటప్పుడు ఈ మూవ్ క్యాచ్ చేయలేరు. ఓకే. ఈ మూవ్ చూడండి, ఇలాంటి మూవ్స్ క్యాచ్ చేయలేరు. ఎందుకంటే ఇంత టార్గెట్ మీరు ఉండలేరు. బికాజ్ ఏంటంటే మేము ఎవరైనా సరే ఇంత స్కాల్పింగ్ పరంగా ఉంటే ఈ ఎంట్రీ కూడా స్కాల్పింగ్ పరంగా ఒకసారి ఎగ్జిట్ అయిపోతారు, భయం. బికాజ్ ఎంట్రీ మీద ఫోకస్ లేకపోవడం, ఎంట్రీ మీద నమ్మకం కన్ఫర్మేషన్ లేకపోవడం. ఓకే. సో అది మాట రైట్. ఈ రోజు మార్కెట్ లో ఎంట్రీ చూసుకుంటే 1:5 రిస్క్ పడుతుంది. అయితే ఇక్కడే ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి అంటే నెక్స్ట్ లిక్విడిటీ మాట. ఇంకా మార్కెట్ చూసుకుంటే సో చూసుకుంటే కిందకి ట్రావెల్ చేయదా అంటే ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది స్వీప్ అయింది. ఈ లో చూడండి, ఇక్కడ మళ్ళీ స్వీప్ అయింది. బెటర్ ఏంటంటే ఒకటి ఇది మంచిగా కింద ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంటే ఇంకా ట్రైల్ చేసుకున్నాం. ఎక్కడ వరకు ట్రైల్ చేసుకున్న వాళ్ళం అంటే ఇక్కడ వరకు ఇలా ట్రైల్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ స్వీప్ అయింది కాబట్టి బెటర్ ఎగ్జిట్. ఇక్కడ స్వీప్ అయింది. ఓకే. బెటర్ ఎగ్జిట్ అనమాట. అంటే ఈ లో ఉంచుకోండి, ఈ లో స్వీప్ అయింది. ఆ లీవ్ స్వీప్ అయింది కాబట్టి బెటర్ ఎగ్జిట్. లేదంటే ఉన్నారంటే మళ్ళీ బ్యాక్స్ మీరు అంటే మీ స్టాప్ లాస్ హిట్ అవ్వదు, బట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంది, కన్సాలిడేషన్ అయిపోయి ఓవరాల్ లాస్ లో ఉంటుంది. ఓకే. సో అది మాట ఈరోజు మార్కెట్లో నిఫ్టీలో ఎంట్రీ మాట. సో మీకు అర్థమైంది కదా. అర్థమైంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తూ మీకు వీడియో ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీరు కూడా ఇంకా డెప్త్గా ఇంకా స్మార్ట్ మనీ, ఐసిటీ, లిక్విడిటీ
కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, లైక్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ని కూడా క్లియర్ అవుట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దానికి ఫాలో వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం. ఓకే, సో రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.